త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి అద్భుతమైన టాపిక్‌తో మనం తిరిగి కలుసుకుంటున్నాం. ఈరోజు హేమచూడుడు యొక్క ఎన్‌లైటన్‌మెంట్ ఎలా అయింది అనే పాయింట్ మీద, జ్ఞాన ప్రకరణం ఏమిటి అనే దాని మీద విశ్లేషణ. సో లెట్స్ గో టు ద టాపిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, హేమచూడునకు జ్ఞానం కలిగిన ప్రకారం గమనింపదగింది. అతడొక సామాన్యుడైన రాజపుత్రుడు. అతడు సజ్జనుడే. కానీ అతనికి తత్వమును గూర్చి ఆలోచనయే లేదు. అతడు హేమలేఖ యొక్క సౌందర్యమును చూసి ముగ్ధుడై ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని, యవ్వనమునందు సహజంగా ఉండేటువంటి తీవ్రమైన అభిలాషతో ఆమెతో కూడి భోగాలు అనుభవించొచ్చాడు. ఆమెకట్టి అభిలాష లేదు. ఆమె ఆత్మజ్ఞానం వలన నిరంతరం ఆనంద రూపిణి అయి ఉంది. ఆమె యొక్క సహజ స్థితి ఎట్టిదో అతనికి తెలియదు. ఎంతకాలం ఎంత గాఢంగా స్నేహంతో ఉన్నను సామాన్యులకు తమతో కూడియుండు వారి యొక్క మహత్యం తెలియదు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మమని ఆయనతో కూడియున్న మిత్రులు గాని, భార్యలకు గాని, పుత్రులకు గాని ఎంతమంది గుర్తింపగలిగిరి? నేను నీకు శిష్యుడను, నేను నీకు శిష్యుండను, నన్ను శాసింపుము అని శరణాగతి చేసిన అర్జునుడు కూడా స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుని చూచుచూ స్థితప్రజ్ఞుడు ఎట్లుండునో చెప్పుము అని ప్రార్థించాడు. అర్జునకు విషాదం కలగకపోయినచో, అర్జునుడుకు విషాదం కలగకపోయినచో, శ్రీకృష్ణుడు తత్వం ఉపదేశింపకున్నచో, అర్జునుడు ఆయన యొక్క యథార్థ తత్వమైన మహత్యమును ఎన్నటికీ గుర్తించి ఉండకపోవచ్చు. తత్వజ్ఞులు లోకమున సామాన్యుల వలె వర్తిస్తూ ఉంటారు. తత్వం ఎరిగిన వారు మాత్రమే ఆ మహాయోగుల యొక్క యథార్థ స్థితిని గుర్తింపగలుగుతారు. కావున హేమలేఖ జీవన్ముక్తురాలని హేమచూడుడు గుర్తింపలేకపోవుట అనేది సహజం. హేమలేఖ అతనిని గూర్చి పట్టించుకొనక ఊరకున్నచో, హేమచూడుడు తుది వరకు అజ్ఞానిగానే ఉండిపోయి ఉండేవాడు. కాని తన్ను మిగులు ప్రేమించుతున్న అతని యందు ఆమెకు దయ కలిగింది. అందువల్ల ఆమె అతనికి ఆత్మజ్ఞానం కలిగింపనించింది. అది అతని పూర్వ పుణ్య ఫలం. తెలుసుకోవలయునను ఆదరముతో ఎదుటివాడు అడిగినప్పుడే ఏ విషయం పైన చెప్పవలనని ఊరక చెప్పరాదు. తత్వమును గూర్చి అసలే చెప్పరాదు. అట్లు చెప్పబూనిన వాడు పరిహాసపాలగును. అందువలన ఆమె ముందుగా అతని యందు ఆలోచనను రేకెత్తింపజేయుటకై తనకు భోగముల యందు అభిలాష లేకపోవుటను అతడు గుర్తించున్నట్లు చేసింది. ఆమెకు ఆ తలంపే లేకున్నచో, శ్రీకృష్ణుడు భార్యలతో క్రీడించినట్లు ఆమె కూడా అతనితో సమానంగా భోగాభిలాష ఉన్నట్లే వర్తించి ఉండేది. కాని ఆమె అతని యందు ఆలోచనను విమర్శను కలిగించుటకే తనకు భోగములందు అభిలాష లేకుండుట అతనికి స్ఫురించినట్లు వర్తించింది. నీవు ఎందులకు భోగములందు ఆసక్తి చూపటలేదు అని అతడు అడిగినప్పుడు ఆమె ప్రియమంటే ఏమిటి, అప్రియమంటే ఏంటి అనే వాటి గురించి చర్చ ఆరంభించింది. అందమన్నది శరీరమందు లేదు, మనకు ఆయా వ్యక్తుల యందు అభిమానమే అట్లు కనిపించుటకు కారణమని నిరూపించింది. తుదకు ఆమె శరీరమును గూర్చి ఇది నాడీ సముదాయముల అల్లికతో, రక్తమాంసముల పూతతో, చర్మముతో కప్పబడిన గాదె వలె మలమూత్రాలతో నిండి ఉన్నది. ఇట్టి బీభత్సమైన శరీరమునందు మనుషులు ఆసక్తులగుచున్నారు. మలము పైకి ప్రాకుచున్న క్రిములకును
వీరికి నీ భేదమేమున్నది అని భోగముల ఎడల వైముఖ్యం కలిగేలా చేసింది. ఇంతవరకు జగత్తును గూర్చి జీవితమును గూర్చి విమర్శయే లేకుండా సాధారణ యువజనుల వల్లే వర్తించుతున్న హేమచూడునకు ఈ మాటల వలన మొదటిసారిగా విమర్శనాత్మకమైన ఆలోచనము ఆరంభమయ్యింది. ఇది జీవన్ముక్తి అను ఉన్నతమైన సౌధమును చేరుటకు మొదటి మెట్టు. ఈ మెట్టుపై నిలిచి ఆలోచింప మొదలు పెట్టంగా అతనికి భోగ విషయములన్నీయు విరసములుగా తోంపజొచ్చెను అని అంటే ఇంకా మన ఈ భాష అలాగే పాట. కానీ పూర్వవాసనల యొక్క బలము చేత వానిని వదులుకొనలేక వాని వలన పూర్వం వలె సుఖమును పొందలేక హేమచూడుని మనసు కలత నొందెను. అతని అవస్థను ఆమె గ్రహించి నెమ్మదిగా అతనిని లాలించి, నీవు దిగులు పడుచున్నట్లు నావు కారణమేమిటి అని అడిగింది. అప్పుడు అతడు సంకోచమును వీడి తన స్థితిని గురించి వివరించి, ఏమి చేసినచో నాకు సుఖము కలుగునో చెప్పుము అన్నాడు. అప్పుడు ఆమె తన జీవన్ముక్తిని పొందిన ప్రకారము సంకేతములతో గూఢంగా ఒక కథ చెప్పింది. అది అతనికి అభూత కల్పనగా తోచింది. నువ్వు దయ్యం పట్టిన దానివలే మాట్లాడుచున్నావని అతడు అన్నాడు. ఆమెను పరిహసించాడు. ఎదుటివారు చెప్పుచున్నది ఏమాత్రం అసమంజసంగా తోచినను దానిని గురించి ఆలోచింపకుండానే వారి మాటలను తిరస్కరించుచుండుట మానవులకు సహజం. ఆప్తుల విషయమున ఇట్టి తిరస్కార బుద్ధి పనికిరాదు. వారు చెప్పునది ఇతడు సహేతుకంగా సమంజసంగా తోచకపోయినను కొంతకాలమునకు ఆ మాట యొక్క అభిప్రాయము తప్పక బోధపడంగలదు అను విశ్వాసం గురువుల ఎడ శిష్యులకు అత్యంత ఆవశ్యకము. అట్టి విశ్వాసము లేకున్నచో ఎంతటి గొప్ప ఉపదేశమైనా ఫలింపదు. శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నిరూపించుటకు ఆమె ఇట్టి గూఢమైన కథను చెప్పింది. ఆమె ఊహించినట్లే అతడు పరిహసించాడు. అతని పరిహాసం ఎంత అయుక్తమో ఆమె సహేతుకంగా నిరూపించి శుష్కమైన అంతులేని తర్కముతో ఎవడు శ్రేయస్సును పొందజాలడు. శాస్త్రానుకూలమైన తర్కముతో ఆప్తుల వాక్యములయందు శ్రద్ధతో నీకు దేని వలన శ్రేయస్సు కలుగునో నిశ్చయించుకును అని బోధించింది. అప్పటికి అతడు ఆమె ఏమి చెప్పినను అర్ధరహితంగా అసమంజసంగా ఉండదు అని నమ్మి, నీ వలన నేను ధన్యుడనైతిని, దేనియందు శ్రద్ధ ఉంచవలను చెప్పుము అని అడిగాడు. అప్పుడు ఆమె, శ్రేయస్సును పొందుటకు వివిధ సాధనాలు కలవు, వానిలో నీకు ఏది అన్ని విధముల సులభ సాధ్యమో అది నీకు ఉత్తమము. దాని యందే నువ్వు శ్రద్ధ వహింపవలే. సాధనము ఏది అయినను ఈశ్వరానుగ్రహం లేక ఫలింపదు అని చెప్పాడు. ఈ ప్రసంగం వలన అతడు సంసారమునందు సుఖము కన్నా దుఃఖమే అధికంగా ఉన్నది, ఇది వలదు, కేవల సుఖరూపమైన శ్రేయస్సు కావలే అని డిసైడ్ అయ్యాడు. ఇది రెండో మెట్టు. ఈ మెట్టు మీద నిలిచి అతడు అట్లయినచో బ్రహ్మాది దేవతలలో ఎవరిని పరమేశ్వరునిగా ఆరాధింపవలను నిశ్చయించి చెప్పమని అడిగాడు. అప్పుడు ఆమె, పరమేశ్వరునకు రూపం లేదు, భక్తులు తన్ను ఏ లోకమునందు ఏ రూపము కలవానిగా ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆ రూపంతో ప్రత్యక్షమగును. ఆయన చైతన్యమాతృ, ఆ చైతన్య రూపిణియే త్రిపురా మహేశ్వరి. శివుడు విష్ణువు మొదలగు దేవతామూర్తుల యందున్న చైతన్య శక్తి ఆమెయే అని చెప్పాను. అప్పుడతడు పెద్దల వలన త్రిపురాదేవి యొక్క ఆరాధనా దీక్షను గైకొని ఆమెను కొన్ని మాసములు ఉపాసించాడు. ఈ ఉపాసనము మూడవ మెట్టు.
ఈ ఉపాసన వలన దేవి యొక్క అనుగ్రహం కలిగి అతని మనసు పూర్తిగా భోగముల నుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్తమైన ఒకనాడు అతనికి ఆమె చెప్పిన కథ స్మృతికి వచ్చింది. తనకు నిర్వేదము కలిగినప్పుడు ఏమి చేసిన సుఖము కలుగునో చెప్పుమని అతడు ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఆ కథ చెప్పింది. ఆ కథలోని తాత్పర్యం కేవలం సుఖరూపమైన శ్రేయస్సును పొందుటకు ఉపాయమై ఉండవలే. కావున ఆమెను అడిగి ఆ ఉపాయం ఏదియో తెలుసుకోవాలనని తలంపుతో అతను మళ్ళా ఆమె వద్దకు పోయాడు. ఆమె ఎంతో అనురాగముతో అతన్ని కౌగలించుకుని అతని ఎడబాటు కిన్నురాలైనట్లుగా ఉంటుంది. దేవి యొక్క అనుగ్రహం చేత పూర్తిగా భోగభాగ్యమునందు వైముఖ్యమును పొంది ఉండుట చేతడు ఆమె యొక్క కౌగింటి యందు కూడా నిర్వికారంగా ఉండి నేను నిన్ను శరణ పొందుతున్నాను అని నిస్సంకోచంగా ఆమెను గురువుగా స్వీకరించి ఆ కథ యొక్క తత్వమును చెప్పమని ప్రార్థించి అప్పటికే అతను సంపూర్ణమైన గురుభక్తి కలిగినది. ఇది 4వ మెట్టు. ఇది దేవి ఉపాసనకు ఫలం. అప్పుడు ఆమె కేవల చైతన్యమే నా తల్లి, ఆమెతో కూడి ఉన్నటయే మోక్షము అని కథ యొక్క తాత్పర్యమును సంగ్రహంగా చెప్పింది. ఇది తత్వోపదేశమును వినుట, శ్రవణము అనేటువంటి 5వ మెట్టు. విషయము అతడు ఆమె వలన విన్న తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఆ చైతన్య రూపిణి ఎవరు, ఆమె నుండి మనమెట్లా జన్మించాము, మనము ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆమె నీకు నీ స్వరూపము తెలిసినచో, చూడండి, ఇఫ్ యు నో తై సెల్ఫ్, తన్ను తా తెలియట తత్వం అంటారు కదా, అలాగా నీకు నీ స్వరూపము తెలిసినచో ఆమెను కూడా తెలుసుకోనగలవు. తన్ను తా తెలియట తత్ ప్లస్ త్వం, అదే నీవవుతావు అన్నమాట. గోచరించుచున్న దేదియు నీ స్వరూపం కాదు. కావున గోచరించుచున్న దాని నంతను త్రోసివేసి నా ఇతి అని త్రోసివేసి అట్లా త్రోసివేయుటకు వీలు లేక ఇతరమును త్రోసివేయుటకు సాధనమైన మిగిలిన ఉన్న జ్ఞానమును నీ స్వరూపంగా గ్రహింపుము అని చెప్పింది. వెంటనే అతను ఏం చేశాడు, ఏకాంత ప్రదేశానికి పోయి తన స్వస్వరూపం ఏమి అని తీవ్రంగా ఆలోచించాడు. ఇది 6వ మెట్టు మననం. ఇట్లు మననం చేయుచు అతడు తన చేత గుర్తింపబడుతున్న ప్రపంచము, తన శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి మొదలుగా ఏది తన స్వస్వరూపం కాదని గ్రహించాడు. ఆయనను తన స్వరూపం ఏదో దానిని ఎట్లు వీలుగునో తెలియలేదు. ఆత్మ నా స్వరూపమే, కావున అది సదా నాకు ప్రాప్తించి ఉండవలే. అది సదా భాషించుచున్నది కదా, భాషించున్నది కూడా అయి ఉండవలే. కానీ ఇతర పదార్థములు ఏవో ఎప్పుడునూ భాషించుచుండవలన నా స్వస్వరూపం భాషించుటలేదేమో. కావున మనసునందు ఏది భాషింపకుండానట్లు చేయుదును అని చిత్తవృత్తి నిరోధం చేశాడు, పతంజలి మహర్షి గారు చెప్పినట్టుగా. ఈ చిత్తవృత్తి నిరోధమునే పతంజలి మహర్షి యోగం అని చెప్పాడు. దీనిని నిధిధ్యాసనం అని మనం చెప్పవచ్చు. నిధిధ్యాసనం ఇది 7వ మెట్టు. ధ్యానింపవలెనని కోరుట ధ్యాసనము. నిరంతరం ధ్యానింపవలెనని కోరుట నిధిధ్యాసనము. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించాడు. అనగా ఏ విషయమును గూర్చి ఆలోచింపకుండా స్వస్వరూపం మాత్రం గ్రహించుటకై మనసును నిలిపివేయుట, ఇది నిధిధ్యాసనము. ఇది స్పిరిచువల్ అర్జెన్సీ అన్నమాట, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా వేరేదే ముందు తను తాను తెలుసుకోవాలన్నటువంటి తీవ్రమైన తపన ధ్యానులకు ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆ సత్యంలో ఎంతగా మమేకమవుతామో అంత అద్భుతంగా ఉంటుంది. అది దానికోసమే ఈ జన్మ తీసుకున్నది ప్రతి ఒక్కరు. కానీ సంగతి మనకొద్దు, ఎవరి సంగతి వారు చూసుకుందాం. అతడు ఇట్లు చిత్తవృత్తిని నిరోధించినప్పుడు మొదట చీకటి, తర్వాత వెలుగు, పిమ్మట నిద్ర, తర్వాత స్వప్నం అతనికి గోచరించింది. అవి కూడా మనసు యొక్క వృత్తులే. కావున స్వరూపము కాదని
మరలా అతడు మనసును నిరోధించి శాంతి సుఖం పొందాడు. నిరోధం వదిలినంతనే ఆ సుఖం తొలగిపోయేది. అంటే ఫాస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. వెంటనే మళ్ళా కళ్ళు తెరవంగానే మాయమైపోయాం. సమాధి స్థితి వచ్చింది. సమాధి స్థితి కళ్ళు తెరిస్తే మాయమైపోతుంది. అది ఆ ప్రాబ్లమ్ గురించి ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. చాలా వండర్‌ఫుల్ డిస్కషన్. ఆ సుఖము తన స్వస్వరూపమగునో కాదో అతనికి తెలియలేదు. వెంటనే అతడు హేమలేఖను పిలిపించి తన అనుభవం చెప్పి సంశయం తీర్పమని చెప్పాడు. ఆమె ఇట్లు చెప్పింది. ఆత్మ మన స్వస్వరూపమగుటచే మనకు ఎప్పుడూ ప్రాప్తించే ఉంది. దాన్ని పొందుటకు చిత్త నిరోధం కారణం కాదు. ఏది మన చేత వేరొక పదార్థం వలన పొందబడునో అది మన మన స్వరూపం ఎట్లవుతుంది? ఎంతవరకు దాని గురించి అన్వేషణ, మననం జరుగుతుండునో అంతవరకు దాని యొక్క అనుభవం కలగదు. మనసును నిద్రలోకి పోకుండా నిలిపి, విషయములపై ప్రసరింపకుండా ఆపి, నా స్వరూపమును చూచుచున్నాను అని తలంపు కూడా లేకుండా ఊరకుండును. అది ఏ స్వస్వరూప స్థితి. అక్కడ జడ్జిమెంట్ చేయడానికి లేదు. కామెంట్ చేయడానికి లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. అలా చూడడం అనేటువంటి ఆ తీవ్రమైన తపన ఉన్నవారికి ఆ అనుభవం కుదురుతుంది. వెంటనే అతడు ఆమె చెప్పినట్లే చేసి స్వస్వరూప స్థితి పొంది చాలా సేపు విశ్రాంతిగా ఉన్నాడు. ఇది విశ్రాంతి అని 8వ మెట్టు. ఈ విశ్రాంతి సుఖమును పొందిన వారు అనేకులు ఇదే ఆత్మ సాక్షాత్కారమని, అపరోక్షానుభూతి అని, స్వస్వరూప స్థితి అని భ్రాంతి పడి అక్కడే స్టక్ అయిపోతారు. అందుకోసం ఈ స్పిరిచువాలిటీలో ఎక్కడ స్టక్ అవ్వకూడదు. ఆధ్యాత్మిక వికాసం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ భ్రాంతిని తొలగింపవలెనని తలంపుతో హేమలేఖ అతని వద్దనే ఉంది. ఆమె ఊహించినట్లే అతడు సమాధి స్థితి నుండి ఒకసారి ఎలుపలికొచ్చి ఆమెను చూసియు మళ్ళా ఆ విశ్రాంతి సుఖమును వదులుకొనుటక ఇష్టము లేక మరలా సమాధి స్థితి నొందుటకు కన్నులు మూసుకున్నాడు. నిద్రించుటకు వీలు లేక పనిచేయుచు అలసిపోయిన వానికి విశ్రాంతి లభించినంతనే నిద్ర ఎట్లా ముంచుకుని వస్తుందో అట్లే చిరకాలం ఇంద్రియముల వెంట పరిగెత్తి అలసిపోయిన మనసునకు స్వస్వరూప స్థితి కొంచెం విశ్రాంతి లభించినంతనే సుఖానుభూతి ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ సాధకునికి ముంచివేస్తుంది. గాఢ నిద్రలో ఉన్నవాడు నిద్ర నుండి లేచుటకు ఎట్లు ఇష్టపడడో అట్లే సమాధి యందు విశ్రమించిన సాధకుడు కూడా ఆ సమాధిని వదిలి వ్యవహారంలోనికి వచ్చుటకు ఇష్టపడడు. అందువలనే హేమచూడు కూడా మరలా వెంటనే సమాధి స్థితిలో ఉండడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు హేమలేఖ అతనిపై చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకొని నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగింది. నీవు కనులు మూసుకొనుట వలన కలిగిన లాభం ఏమిటి? కనులు తెరచడం వలన కలిగిన నష్టం ఏమిటి? దట్ ఈస్ ద క్వశ్చన్. చెప్పు అని మధురంగా అడిగింది. అప్పుడు మద్యము చేత మత్తిల్లిన వాని వలె ఆమె వెంక చూచూస్తూ ఇప్పటి వరకు ఆత్మసుఖము నిరుంగనైతిని, ఇప్పటికీ పొంది తిని, ఇప్పుడు దీనిని వదులుకొని దుఃఖభూయిష్టమైన ప్రపంచ వ్యవహారములోనికి ఏల రమ్మంటున్నావు? నీకు మ్రొక్కెదను, నన్ను కదిలింపకుము. ఇట్టి సుఖము నెరింగినియు నీవు ఇంకనూ వ్యవహారమునందే ఉండుట చూడగా నీవు దయోపహతురాలవనేమో తలంచుచున్నానన్నాడు. అప్పుడు ఆమె చెప్పిన మాటలు గమనింపదగనివి. పరమపావనమైన ఆత్మపదము నీకు తెలియలేదు. నువ్వు కొంచెం తెలుసుకుని ఆ కొంచెం తెలియని దానితో సమానంగా ఉన్నది. సమాధి సిద్ధించి సుఖము కలిగినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలగదని ఆమె సుస్పష్టమైన వచ్చింది. ఎందువలన ఎంత గాఢంగా నిద్రించినను మనసు యొక్క సంస్కారముల యందు కొంచెం కూడా మార్పు కలగదు. నిద్ర నుండి లేచిన వాడు అంత పూర్వం ఎట్లా వర్తిస్తాడో అలాగే వర్తిస్తాడు. ఆ విధంగానే సమాధి నుండి లేచిన వెంటనే కూడా అంతకు పూర్వం ఎట్లుండనో అట్లే ఉండను. టైల్ ఈజ్ బ్యాక్, ఒక్కదొక వంకర అన్నట్టయితే. అందుకోసమే మనం ఆనాపానసతి అవేర్నెస్లో మళ్ళా సిచ్యువేషనల్ అవేర్నెస్లో మనం ఉండాలి. ప్రతి క్షణం అవేర్నెస్ అనేది.
అందుకోసం ఈ పితామహ పత్రి సార్ మనకేం చెప్పారు? ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశము, నిత్య జాగరూకత. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మెడిటేషన్, ఎన్‌లైటన్‌మెంట్, అవేర్‌నెస్. అది. ఆ అవేర్‌నెస్ అనేది మొమెంట్ టు మొమెంట్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్. ప్రతి సిట్యుయేషన్‌లోనూ అవేర్‌గా ఉండటం. వాటెవర్ యూ ఆర్ డూయింగ్, వాట్‌సోఎవర్ యూ ఆర్ డూయింగ్, ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ప్రతి విషయంలోనూ అవేర్‌గా ఉండటం. సో, దేహాత్మ బుద్ధి, జగత్తు వేరు, నేను వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఒక జీవుని కన్నా మరొకడు భిన్నుడు మొదలగు అజ్ఞానం వలన ఏర్పడిన హృదయ గ్రంథులు, రాగద్వేషాలు, వాసనలు ఏవిను సుఖానుభవం చేత నశింపవు. అజ్ఞానము జ్ఞానము చేత తప్ప మరొక విధంగా నశింపవు. దేహాత్మ బుద్ధి అంటే నేను దేహాన్ని అని, ఈ జగత్తు వేరు, నేను వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఒక జీవుని కన్నా మరొకడు భిన్నంగా ఉన్నాడు. ఇదంతా అజ్ఞానం. సరే, ఆ అజ్ఞానం వలన ఏర్పడిన హృదయ గ్రంథులు, రాగద్వేషాది వాసనలు ఏవీను ఈ సుఖానుభవము చేత నశింపవు. ఏది మన డీప్‌గా మనం వెళ్ళాం. సమాధి సుఖం వచ్చేసింది. గంటలు గంటలు మనం సాధన చేసిన సమాధి సుఖం వచ్చింది. కానీ సిట్యుయేషనల్ అవేర్‌నెస్‌లో లేకపోతే మళ్ళా టైల్ ఈజ్ బ్యాక్. ఒక్కదొక వక్రైపోయింది. అజ్ఞానం చేత జ్ఞానం చేత అంటే అవేర్‌నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేత తప్ప మరొక విధంగా నశింపదు. కొందరు జీవితాంతం వరకు సమాధి యందే నిలిచి ఉంటారు. ఆ సమాధి స్థితికి పూర్వం వారికి ఆత్మజ్ఞానం ఉన్నచో మరలా జన్మింపరు. కానీ ఆత్మజ్ఞానం కలగకముందే సమాధి స్థితి పొందిన వారు ఆ దేహం పడిపోయిన తర్వాత మరొక జన్మను తప్పక పొందుతారు. అప్పుడు మరలా చేరడం వల్ల మొదలుపెట్టి జీవన్ముక్తులవుతారు. కావలసి ఉంటుంది మరి. ఇంక తప్పదది. ఆత్మ విచారం వలన కాక ప్రాణాయామాది సాధన వలన కూడా సమాధి సిద్ధిస్తుంది. ప్రాణాయామ సాధన. తపస్సు చేసి సిద్ధిని పొందిన వారు ఈ సమాధిని పొందుతారు. ప్రాణశక్తిని నియమించినచో మనసు కుండలో నుంచిన దీపం వలె నిశ్చలంగా ప్రకాశించుతుంది. అది ఏ సమాధి. ఆ మనసునందు తన ఇష్టమును అనుసరించి బ్రహ్మను, విష్ణువును, ఈశ్వరును ధ్యానిస్తూ ఉంటారు. అప్పుడు తపస్సులో నిశ్చలంగా వందల కొలది సంవత్సరాలుంటారు. అప్పుడు వారి శరీరముల చుట్టూ పుట్టలు ఏర్పడతాయి. వాల్మీకి, శ్రవణుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారి వృత్తాంతంలో ఇది ప్రసిద్ధం మనకు తెలిసిందే. అప్పుడు వారిచే ఆరాధింపబడిన బ్రహ్మయో, విష్ణువో, ఈశ్వరుడో ప్రత్యక్షమై వారికి వరాలు వసుగుతాడు. వారికి అట్లు దేవుడు ప్రత్యక్షమైనను వారి చిత్తవృత్తిలో ఏమాత్రం మార్పు అయిందా? లేదు. అంతకు పూర్వమున రాగద్వేషాది భావాలు అలాగే ఉన్నాయి. అర్జునకు ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఏమడిగాడు? పాశుపత శ్రమ లభించిందే కానీ ఆత్మజ్ఞానం లభించలేదు. కనీసం ఆత్మను గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక కూడా అర్జునుడికి లేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే యుద్ధ సమయమున తత్వం బోధించినప్పుడు కూడా అర్జునుడికి అది మనసుకు పట్టలేదు. వెంటనే అతడు యుద్ధ కార్యంలో నిమగ్నుడు అగుట వలన విన్న తత్వమును మనన నిధిధ్యాసనానికి చక్కగా గ్రహించుటకు అతనికి అవకాశం కలగలేదు. అందువలనే అతడు నీవు యుద్ధమునకు ముందు బోధించిన విషయ విజ్ఞానములను నేను కార్యవేగమున మరిచాను, మరలా బోధింపుమని శ్రీకృష్ణుడు ప్రార్థించాడు. అప్పుడాయన మరలా అతనికి తత్వమును బోధించాడు. ఆ సందర్భమున దాన్ని ఉత్తర గీత లేదా అనుగీత అనే పేరుతో మహాభారతమున ప్రసిద్ధమైంది. కావున ఆత్మవిచారం వలన కాక సమాధి వలన జ్ఞానం కలుగుదనుట నిశ్చితము. సమాధి స్థితి వస్తుంది. మనం డీప్‌గా సమాధి స్థితికి వస్తుంది. కానీ సిట్యుయేషనల్ అవేర్‌నెస్, విచారణ అనేది ఉండాలి కదా! ఆ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ లివింగ్ అవేర్ అంటే ఆనాపాన సతిలోనే సతి అంటే అవేర్‌నెస్ ఉంది. దట్ అవేర్‌నెస్ ఎక్స్‌టెండెడ్ టు డే టు డే లైఫ్. ఓకే. ఈ కారణం చేతనే రాక్షసుడు తపస్సు వలన వరములు పొందినను వెంటనే రాగద్వేషములతో విజృంభించి అక్రమముగా పదవులను భోగములను పొందుటకు ప్రయత్నిస్తూ ఉంటారు.
కావున సమాధి వలన కలుగు శక్తులు ఆత్మజ్ఞానం కలిగింపపోగా అహంకారము రాగద్వేషాలను పెంచి వినాశనం కలిగించడం కూడా అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు గ్రంథాలలో ఆత్మ విచారపూర్వకంగా జ్ఞానమును పొందు పద్ధతియే ప్రశంసింపబడింది. కానీ ప్రాణాయామాదుల వలన లభించు సమాధి స్థితి ప్రశంసింపబడలేదు. ఈ కారణం చేతనే సమాధి స్థితి యందే నిలిచిపోవుటకు సిద్ధంగా ఉన్న హేమచూడుని బలవంతంగా నైనను తన వైపుకు తిప్పుకుని హేమలేఖ ఆత్మతత్వమును బోధించింది. నీవు కనులు మూసుకొని దేనిని పొందుచున్నావో అది నీ స్వరూపమే. అది ఏ జ్ఞానం, శుద్ధ చైతన్యం. మరి ఆ చైతన్యమే సకల జగత్తు కూడా ఆత్మ. కావున నీ స్వరూపమును ఆత్మ ఎచ్చట ఎప్పుడు ఏ రూపంలో ఉందో చెప్పుము. అది లేనిచో జగత్తే లేదు. అదే జగత్తునకు ఆధారం. అట్టి సర్వవ్యాపకమైన నీ స్వరూప చైతన్యము నువ్వు కనులు తెరిచినంత మాత్రాన మాయమెట్లవుతుంది? కనులు మూసుకొని గాని తెరిచి గాని ఏ పదమును పొంది అని తలంచుతావు, అది పూర్ణమెట్లవుతుంది? ఎందువలనంటే నీవు చిత్తమును నిరోధించినప్పుడు ఆ సమయమున అది నీలోనే భాషించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లే కదా. ఒక క్రియ చేత ఒక సమయమునందు ఒక చోటనే భాషించున్నట్టుది పూర్ణమెలా అవుతుంది? నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను అన్న ఈ అభిమాన గ్రంథిని భేదించు. ఈ జగత్తు నేను కాదు అన్న భేద గ్రంథిని కూడా ఖండించు. ఉన్నదంతా నేనే అయినప్పుడు జగత్తు నేను కాదని ఎలా అంటాం? అఖండమైన ఆనంద రూపంగా ఉన్న ఆత్మను ఎల్లెడలా చూడుము. చూడండి, ఆత్మ అనే పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి త్రిపురలో ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్ సోల్ అనే పాయింట్ అక్కడ లేదు. దాన్నే బుద్ధుడు అనత్త అన్నాడు. అనత్త అంటే నో పర్మనెంట్ సోల్. ఇక్కడ కాన్షియస్నెస్ అనే పాయింట్ ఆయన వాడాడు. ఈ కాన్షియస్నెస్ ఆల్వేస్ పర్వేడింగ్ అని. ఇక్కడ కూడా ఇదే త్రిపురలో ఈ ఉన్నదంతా చైతన్యమే. కాకపోతే మన భాషలో ఆత్మ అనే పద అవగాహన కొరకు వాడారు తప్ప ఇది ఉన్నదంతా ఆత్మ అంటే ఆ చైతన్యమే ఆత్మ అని. చూసారు ఎక్కడ ఎలా ఉంది? నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూస్తున్నాను అన్న అభిమాన గ్రంథి భేదించు. ఈ జగత్తు నేను కాదు అన్న భేద గ్రంథి కూడా ఖండింపు. అఖండమైన ఆనంద రూపంగా ఉన్న ఆత్మను ఎల్ల ఎడలా చూడము. ఖండము ఖండించలేదు. అక్కడ భేదం లేదు. నువ్వు వేరు, నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు. అబ్బబ్బబ్బబ్బరే ఉంటుంది వ్యవహారం. అవి లేదు అంటుంది. అఖండమైన ఆనంద రూపంగా ఉన్న ఆత్మను ఎల్ల ఎడలా, ఇట్స్ ఎవ్రీవేర్ పర్వేడింగ్. ఆమ్ని ప్రెజెన్స్ అండ్ ఆమ్ని పొటెన్స్. ఆమ్ని ప్రెజెన్స్ పర్వేడింగ్ అంటే అంతటా ఎల్లెడలా చూడమంటే అంతటా వ్యాపించిపోయింది. ఆమె చెప్పినది గ్రహించిన హేమచూడు భ్రాంతిని వీడి సర్వవ్యాపకమైన స్వరూపమును తెలుసుకుని క్రమముగా ఆ భావమునందు స్థిరత్వం పొందాడు. అది స్థిరత్వం పొందా. అంతకు పూర్వం దేహము నేను అనుభావం ఎంత దృఢంగా ఉందో కేవల చైతన్యమే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని చెప్తుంది కదా మదాలస. కేవల చైతన్యమే నేను అన్న భావం అంత దృఢమయంగా అయ్యింది. అతడు ఆత్మసాక్షాత్కారమున 9వ మెట్టు. ఆత్మసాక్షాత్కారం అంటే అదేదో సపరేట్ సోలు నాకు అయింది, ఉన్నదంతా అదే. ఈ మెట్టు నుండి అతడు జీవన్ముక్తి అనే సౌధాన ప్రవేశించాడు. ఇంకా పైకి వెళ్ళాడు. జీవించి ఉండి ముక్తుడైన వాడు జీవన్ముక్తుడు. సుఖదుఖములను అనుభవించుచున్నటయే జీవించుట. సుఖము గాని దుఃఖం గాని ఏది సంభవించినను అది దేహమునకో ఇంద్రియాలకో మనసుకో సంబంధించిందిగా చూచు విట్నెసింగ్ కాన్షియస్ గా ఉన్నాడు. అక్కడ అష్టావకర గీత వచ్చేసింది. ఇక్కడ సాక్షిగా నుండి ఏ భావము చేతను బద్ధుడు కానివాడు. బద్ధోహి బద్ధాభిమాని కదా, ముక్తోహి ముక్తాభిమాని. చూడండి, ఏ భావము చేతను బదులు కానివాడు ముక్తుడు. ఆత్మజ్ఞానము కలిగినంతనే సంచిత కర్మలు నశిస్తుంది. ఇంకా సంచిలో లేవు, ఇంకేం లేవు, అని పోయా. దేహాభిమానం లేకుండా వలన ఇప్పుడు చేయుచున్న కర్మ వలన ఆగామి పుట్టదు, మళ్ళగా కర్మ పుట్టదు.
ప్రారంధం మాత్రం మిగిలి ఉంది. దానివలన కలిగి దేహ వ్యవహారం జరుగుతూనే ఉంది. యూ హావ్ టు ప్లే ద డ్రామా. ఆ వ్యవహారము జరుగుతున్నను దానిని లీలామాత్రంగా చూస్తూ జీవన్ముక్తుడు స్వస్వరూప స్థితి యందే స్థితమై ఉంటాడు. జీవన్ముక్తులు ప్రపంచమును తన స్వరూపముగానే చూస్తుందురు. ఉన్నదంతా నేనే. ఇంక భిన్నంగా లేనన్నట్టు. అందువలన వారు కోరదగింది, పొందవలసింది ఏదీ లేదు. నో పర్సనల్ డిజైర్స్. ప్రారబ్ధమును అనుసరించి వారికి వ్యవహారం జరుగుతుంది. ఒక దిక్కునందు ప్రయోగింపబడిన బాణము ఆ దిక్కునందే పోవుచు వేగం తగ్గిపోయినప్పుడు పడిపోతుంది. దానికి దిక్కు గాని, లక్ష్యం గాని మారదు. అట్లే ప్రారబ్ధ వేగం చేత జరుగుతున్న దేహ వ్యవహారము జ్ఞానం కలుగుట పూర్వం ఎట్లుండునో తర్వాత కూడా అట్లనే ఉంటుంది. రాజు రాజుగానే ఉంటాడు. మంత్రి మంత్రిగానే ఉంటాడు. గురు శిష్యుడు, భార్యాభర్తలు ఎనుకటి వలే ఉంటారు. తాము ఏ కులమునందు, ఏ వర్ణమునందు జన్మించురో ఆ కులమునకు, వర్ణమునకు శాస్త్రము చేత, లోకాచారము చేత విహితములైన ధర్మములు వారి వలన తమకు ఏ ఫలము లేకున్నను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. జ్ఞాని అయిన ధర్మవ్యాధుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు పురాణాల్లో. జ్ఞాని అయిన ధర్మవ్యాధుడు కులవృత్తి అయిన మాంస విక్రయాన్ని మానుకోలేదు. క్షత్రియులుగా జన్మించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జ్ఞానులయ్యారు. జ్ఞానులైనను యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు అది ఎంత హింసాకృత్యమైన దానిని నిర్వర్తించుటకు వెనదీయలేదు. యుద్ధాయ విగత జ్వర అంటాడు కదా కృష్ణుడు. లైక్ దాట్ అర్జునుడు యుద్ధ కృత్యమును ఏవగించుకుని భిక్షావృత్తిని అవలంబించుటకు మేలుని తలంచుతుండగా శ్రీకృష్ణుడు యుద్ధము క్షత్రియునికి స్వధర్మం. క్షత్రియుడవై నీవు యుద్ధము వదులుకొనుట, భిక్షావృత్తిని అవలంబించడం తప్పు అని దృఢంగా బోధించాడు. కావున జీవన్ముక్తులు తమ వర్ణములకు, ఆశ్రమములకు విహితములైన ధర్మములను చక్కగా పాటిస్తుంటయే ఇక కాక ఇతరులను కూడా వారికి విహితమైన ధర్మములు యందు ప్రవర్తింపజేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ ధర్మమును అతిక్రమింపరు. ధర్మో ధర్మతి రక్షిత అంటారు కదా. ఆ అధర్మమును ప్రోత్సహింపరు. లోకములో అజ్ఞానులు కామవేగమును, క్రోధవేగమును లోబడి ఏదియో సాధింపవలనని ఆవేశముతో ధర్మమును తాము అతిక్రమిస్తూ ఇతరులు కూడా అందులకు ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ప్రపంచమును ఆత్మస్వరూపంగా చూచుతున్న జీవన్ముక్తులకు అజ్ఞానం ఉండదు. చూడండి, ప్రపంచమును ఆత్మస్వరూపం కూడా అది ఇక్కడ ఇండివిజువల్ సోల్స్ కాదు. కామ క్రోధాదులు వేగము కూడా ఉండదు. కోరదగినది, పొందదగినది ఏది లేనప్పుడు వారు దేని కొరకై ధర్మమును అతిక్రమింతురు. వారు శరీరమున్నంత వరకు లోకక్షేమం కొరకే విహితమైన ధర్మమును తాము వర్తించుచు ఇతరుల చేత వర్తింపజేయుచుంటారు. దట్స్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ జగత్తు యొక్క స్వభావ నిరూపణ అనే అంశాన్ని మనం రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. స్వాధ్యాయము అంటే ఇది ఎంతో అపురూపమైన వరము. ఈ ధ్యానం తర్వాత స్వాధ్యాయం చేయటం. థ్యాంక్ యూ. గ్రాస్పింగ్ అంటే పర్సెప్షన్ లెవెల్ బాగా పెరుగుతాయి. మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. హ్యాపీ డే టు యూ మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. Now we are ending the game.